వీటి న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు మనవడు తుమ్మల ప్రయాస్ పండుగ రోజు పూర్తిగా కొండరెడ్ల గ్రామమైన దమ్మపేట మండలం పరిధిలోని పూసుకుంట గ్రామంలోని పర్యటించారు. తుమ్మల యుగంధర్ తనయుడే తుమ్మల ప్రయాస్ గత సంవత్సరం మార్చిలో ప్రయాస్ పూసుకుంట ఊట్కూరు గ్రామాల్లో కట్కూరు గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్నటువంటి ఇబ్బందులను మనవడు మంత్రి దృష్టికి తీసుకురాగా డిసెంబర్ నెలలోనే స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల ఆ గ్రామంలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అట్టి సమస్యలను సంక్రాంతిలోపు పూర్తి చేస్తారని చెప్పి సంక్రాంతి పండుగ కంటే 2 రోజుల ముందే 12 వ్యవసాయ బోర్డులను ప్రారంభోత్సవం చేసి పామాయిల్ మొక్కలను నాటారు. అంతేకాకుండా 2 గ్రామాలకు అవసరమైన 3 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. పండుగ సెలవుల నిమిత్తం గండుగులపల్లికి వచ్చిన ప్రయాస్ మకర సంక్రాంతి రోజున ఆ గ్రామంలో పర్యటించి గిరిజనులతో ఆనందంగా గడిపారు. తమ సమస్యలు విని తాతకి చెప్పిన ప్రయాస్ చూడగానే గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తూ తనతో ఆనందంగా గడిపారు. ఆయనతో పాటుగా ఎంపీ వైస్ చైర్మన్ మాజీ కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, తుమ్మల కేసుబాబు అలాగే తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలకి ప్రత్యేకంగా బాగా సెలెక్ట్ చేసి బూట్లను బట్టలు పంపించారు. మన పిల్లలకి ఇచ్చారు, స్కూల్లో ఇచ్చారులే. స్కూల్లో బాగా పూసుకుంట గ్రామానికి ఇచ్చేసినటువంటి మరి మంత్రివర్యులు మన్మన్ గారు ఇది సెకండ్ టర్మ్ మన ఊరు రావటం, మరి ఈ పండుగ సందర్భంగా వచ్చినందుకు మన గ్రామం తరపున అందరి తరపున కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బాబు. మరి మీరు రాక మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో వచ్చారు, తర్వాత తాతగారు వచ్చారు, మాకు 1000 వరహాలు ఇచ్చినట్లు అనిపించింది. మా జీవితాలకి సంబంధించినటువంటి మా లైఫ్ లాంగ్ ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు వెళ్ళటం అయింది. మరి ఈసారి మీరు వచ్చారు, మరి ఇంకా కొన్ని అవకాశాలను కల్పించేసి మాకు ఇంకా అభివృద్ధి చెందే విధంగా, ఇక మాకున్న సమస్యలు ఏంటంటే హెల్త్ పరంగా కొన్ని మీరు అనుకున్న విధంగానే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సమస్యలు తీరకపోవడానికి కారణాలు ఏంటంటే సరైన రహదారి లేకపోవడం, ఎవరైనా వచ్చే అధికారి కూడా సడన్గా రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి మొన్న తాతగారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి కూడా రోడ్డు పనుల నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ విధంగా మరి రహదారి సౌకర్యం కల్పించినట్లయితే మా గ్రామానికి అధికారులు వస్తూ ఉంటారు, డాక్టర్లు వస్తూ ఉంటారు, కొన్ని సమస్యలు తీరుతాయి. కాబట్టి మరి ఇక మున్ముందు ఇటువంటి అనేకమైనటువంటి పనులు చేస్తూ గవర్నమెంట్ పరంగా మరి మీ ద్వారాగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకొని మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తారని కోరుకుంటూ మీరు మా గ్రామానికి వచ్చినందుకు మేమందరం సంతోషం వ్యక్తం చేస్తాం.